హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు ఎడిటర్ ఛానల్. సో ఇప్పుడైతే మనం ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టిన 5వ తరగతి పాఠ్య పుస్తకాలను రివ్యూ చేస్తున్నాం. ఇందులో భాగంగా తెలుగు తోట 5ని అయితే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటి వరకు అయితే 3 లెసన్స్ పైన మీకు రివ్యూ చేయడం జరిగింది. వాటిని కానీ మీరు చూడకపోయింటే పైన కార్డ్స్లో విడిచిపెడుతున్నాను, వాటిని చూడండి. ఈరోజు అయితే మనం 4వ పాఠం గురించి జయగీతం గురించి అయితే రివ్యూ చేద్దాం. సో జయగీతం యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటంటే మహనీయుల చరిత్ర, అదేవిధంగా ప్రక్రియ చూసుకుంటే మనకి ఇది ఒక పాట అన్నమాట, పాట రూపంలో ఉంటుంది. సో ఇది కూడా మనకు అడుగుతాడు. సో జయగీతము అనే పాఠ్యాంశము ఈ ప్రక్రియ ఏమిటి అని అడగవచ్చు. పాట అండి. సో గేయం, గీతం, పాట చూసుకోండి. ఇక్కడ పాతం ఉంది, నిజానికి గీతం అన్న కూడా పాటే. గీతం ఇచ్చిన పాట ఇచ్చిన రెండు మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇక తర్వాత పాఠ్యాంశంలోకి వెళ్దాం. పాఠ్యాంశం జయగీతం అయితే ఇలా కనిపిస్తుంది. అయితే పాఠ్యాంశాన్ని మనం స్టార్ట్ చేసే ముందు లాస్ట్ వీడియోలో మనం అయితే ఒక టాపిక్ అయితే మిస్ చేసాం, అదే ఒక్కసారి చూసుకుందాం. వడగళ్ళు. సో వడగళ్ళు అనే పాఠ్య భాగాన్ని రాసింది రేడియో అన్నయ్య, అదేనండి ఏడిద కామేశ్వరరావు గారు. ఈయన అనేకమైనటువంటి రేడియో నాటికలు, అదేవిధంగా రేడియోలో ఎక్కువ కాలం పనిచేయడం వల్ల ఈయన రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి చెందారనమాట. ఈయన రాసినటువంటి కొన్ని రచనలు చూసుకుంటే రాష్ట్రగీతం, జైలు రోజులు, ఇండోనేషియా చరిత్ర అనేవి ఈయన యొక్క ముఖ్యమైన రచనలు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రేడియో అన్నయ్యగా ప్రసిద్ధి పొందిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఏడిద కామేశ్వరరావు. లేదా వడగళ్ళు అనే గీతాన్ని రాసింది ఎవరు? ఏడిద కామేశ్వర్ అనమాట. ఇలా మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక తర్వాత మన పాఠ్యాంశంలోకి వెళ్దాం. జయగీతంలో అయితే ఒక చిత్రం అయితే మీకు ఇలా కనిపిస్తూ ఉంటుంది. కిందనైతే ఆయన రచయిత గురించి ఇవ్వడం జరిగింది. సో జయగీతం రచయిత బోయి భీమన్న. ఈయనైతే మనందరూ తెలిసిందేనే, ఈయన దళిత కవి కాబట్టి మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. సో మనకి దళిత కవులు అయితే ఇద్దరే కనిపిస్తారు, ప్రధానంగా గుర్రం జాషువా గారు అండ్ బోయి భీమన్న గారు కనిపిస్తారు. సో వీళ్ళపైన ఎక్కువ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళపైన ఇచ్చేటటువంటి ప్రతి కాన్సెప్ట్ కూడా మీరు ఖచ్చితంగా టెట్ డిఎస్ ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు బై హార్ట్ చేయాల్సిందే. సో బోయి భీమన్న గారి గురించి చూసుకుంటే కవి, నాటకకర్త. ఈయన రాసినటువంటి నాటికలు చూసుకుంటే పాలేరు, కూలీరాజు, ఈ రెండు నాటికలండి. పాలేరులు, కూలీరాజు రెండు ఒకే అర్థం వస్తున్నాయి కాబట్టి గుర్తుపెట్టుకుని నాటికలు. గుడిసెలు కాలిపోతున్నాయి, అదేవిధంగా మధుగీత వంటి ఖండకావ్యాలు రాశారు. ఈ రెండు ఖండకావ్యాలండి, గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. ఇక తర్వాత ఈయన గొప్పతనం ఏంటంటే పద్యం రాయగలరు, పాటలు రాయగలరు, అదే వచనంలో కూడాను ఈయన రాయగలడు. మూడింట్లో కూడా ఈయన బాగా అనుభవం ఉన్న వ్యక్తి, సిద్ధహస్తులు అంటాం. ఈయన యొక్క ఆత్మకథ ఏంటంటే పాలేరు నుంచి పద్మశ్రీ వరకు, చూసారా, పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేది ఈయన యొక్క ఆత్మకథ. అంతేకాకుండా ఈయన రాసినటువంటి గుడిసెలు కాలిపోతున్నాయి అనే కవితకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అయితే లభించడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోండి, గుడిసెలు కాలిపోతున్నాయి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. సో గాయస్, పాఠ్యాంశంలో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మా యొక్క అప్డేట్స్ రావాలంటే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసే వీడియోస్ అన్ని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అంతేకాకుండా మా కంటెంట్కి సంబంధించి టోటల్ టెట్ కంటెంట్ అంతా ఒక యాప్ అయితే డిజైన్ చేయడం జరిగింది, ఒక క్విజ్ యాప్ కూడా డిజైన్ చేయడం జరిగింది. రెండు డిస్క్రిప్షన్ ఉన్నాయి, వాటిని కూడా మీరు డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోవచ్చు. మొత్తం సర్వీస్ ఫ్రీ, ఎక్కడ కూడా మీరు ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక పాఠ్యాంశంలోకి వెళ్దాం. జయ 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 అంబేద్కర, జయ దళిత జనస్వర, జయ మానవ మందార, జయ భారత భాస్కర. భాస్కర అంటే సూర్యుడు అండి, అందరికి తెలిసిందే. సో ఇక్కడ చూద్దాం. జయ దళిత జనస్వర అంటే దళిత జనము అంటే ఎవరైతే దళితులు అనుకుంటున్నామో వాళ్ళందరికీ, స్వర అంటే స్వరము, వాళ్ళందరి యొక్క గొంతువు నీవు, వారి సమస్యను అందరికీ తెలిపినటువంటి గొంతువు నీవు. జయ మానవ మందార అంటే ఇక్కడ మానవుల్లో మందారం లాంటి వాడవు. జయ భారత భాస్కర అంటే భారతదేశానికి సూర్యుని వంటి వాడవు అని ఇక్కడైతే దీని అర్థం. నవభారత సంవిధాన, నవభారత అంటే భారతదేశానికి నూతనంగా కావలసినటువంటి రాజ్యాంగాన్ని, ధర్మానికి సూచించేటటువంటి ఒక ప్రణాళికని నిర్మించిన ఓ నిర్మాత. భూవి సమస్త పీడిత జన దుఃఖ శాంతి తథాగత. భూమిలో ఉండేటటువంటి అంటే మన నిజానికి భూమి అంటే మన ఇండియా తీసుకుందాం, భారతదేశంలో సమస్త పీడిత జన ఎవరైతే పీడింపబడుతున్నారో అలాంటి జనాల దుఃఖాన్ని తొలగించి శాంతిని అందించినటువంటి తథాగత అంటే ఇక్కడ బుద్ధుడు అండి. సో అందరికీ కూడాను దుఃఖాన్ని తొలగించినటువంటి ఓ బుద్ధుడా అని సంబోధించడం అయితే జరిగింది. వేదాలను శోధించి వేదాంతము నదిగమించి, వేదాలన్నీ కూడా పరిశీలించి, ఏ వేదాలు ఏం చెప్తున్నాయో అవన్నీ కూడా పరిశీలించి, వేదాంతమును అధిగమించి, వేదాంతాన్ని కూడా మొత్తాన్ని చదివి మనిషిగా బ్రతుకుటే మహితమన్న మహాశయ,
ఒక మనిషి ఇంకో మనిషిలా బతకడమే, అంటే ఇతరులను పీడించకుండా మనిషిలాగా బతకడమే గొప్పతనం అని చెప్పినటువంటి ఓ మహాశయ మహాత్ముడా, అస్పృశ్యత రూపమాపి అగ్ర అంత్య భేదముడిపి, అస్పృశ్యత లేకుండా చేసి అగ్రవర్ణము అదే దిగువర్ణము అనే భేదం లేకుండా భేదముడిపి అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, భేదాన్ని తొలగించి, అంటే భేదాన్ని లేకుండా మొత్తాన్ని కూడా తొలగించి నిష్కుల భారత జాతికి నీడ అయిన బోధిప్రియ, అంటే అందరికి కూడాను తోడైనటువంటి ఓ బోధిప్రియ అని ఇవ్వడం జరిగింది. బోధిప్రియ అంటే మళ్ళీ బుద్ధుడు అండి. ఇక్కడ బోధిప్రియ అంటే కూడా మళ్ళీ బుద్ధుడు. నిష్కుల అంటే కులము లేని అని అర్థం వస్తుంది. నిష్కుల అంటే నిష్కుల భారత జాతికి ఒక కులం అంటూ లేదు అని తెలిపినటువంటి ఓ బోధిప్రియ అని అర్థం వస్తుంది. నిష్కుల భారత జాతికి అంటే జాతి లేనటువంటి ఒక భారత జాతికి నీడ అయినటువంటి బోధిప్రియ అని అర్థం వస్తుంది. జాతీయ సమైక్యానికి మతాతీత రాజ్యానికి ప్రజాస్వామ్య ధర్మానికి ప్రాణమైన సంఘర్షి. చూసారా ఇక్కడ మళ్ళీ అంటే ఇక్కడ జాతి అంతా ఒకటిగా ఉండాలన్న ఆలోచనతో మతాలకు అతీతంగా రాజ్యంగా ఉండాలని చూశారు కదా. ఆయన ప్రజాస్వామ్య ధర్మాన్ని నెలకొల్పిన వాడు, ప్రజాస్వామ్య ధర్మాన్ని ప్రాణమైన సంఘర్షి అంటే ఇక్కడ దానికోసం ఎప్పుడు కూడాను పరితపించిన వాడు అని అర్థం వస్తుందన్నమాట. ఎల్లప్పుడూ కూడా వాటి కోసం పరితపించిన వ్యక్తి. జగతికి స్వేచ్ఛ సమతా సౌభ్రాతృత్వములను కూర్పుగా జనమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ. అంటే చూడండి, ప్రజాస్వామ్యం ఇక్కడ మనకి జగతికి స్వేచ్ఛ సమతా సౌభ్రాతత్వములను కూర్పుగా అంటే మొత్తం భూమికి స్వేచ్ఛ, అదేవిధంగా సమత, అందరి సమానత్వము, సౌభ్రాతృత్వం అంటే ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా మేలుగొలేటట్లు జనమెల్ల పోరాడిన జనగణ విప్లవ యోధ, అందరి కోసం పోరాడినటువంటి జీవితాంతం కూడా పోరాడినటువంటి ఒక వీరుడా అని ఇక్కడ ఇవ్వడమైంది. అంధకాలమున పుట్టి అవనికి దీపము పెట్టి, అంధకాలం అంటే చీకటిలో పుట్టిన, అంటే ఇక్కడ దాన్ని ఏమని పిలుస్తామంటే ఒక నిమ్న జాతిలో పుట్టినప్పుడు కూడా అవనికి దీపం పెట్టి, అవని అంటే ఇక్కడ మనకు తెలుసండి, ఓకేనా, మొత్తం లోకానికి దీపం పెట్టి వెలుగునిచ్చావు. పంకమున మదించి మహికి పరిమిళ మొసగిన సూరి, పంకము అంటే బురద అండి, బురదని తొలగించి మహికి పరిమిళము సువాసనిచ్చినటువంటి సూరి అంటే పండితుడండి. సూరి అంటే పండితుడు అని అర్థం వస్తుంది. పండితుడు రాళ్లకు జీవము పోసి మ్రోళ్లకు చిగురింపజేసి మట్టి నుండి మానవులకు మలచిన కారణ జన్మ, అంటే మొత్తం రాళ్ళకు కూడా ప్రాణం పోసావు. అలాగే మోళ్ళు అంటే చెట్టు ఏవైతే మనకి ఎండిపోయే మొదళ్ళు మిగిలి ఉంటాయి వాటిని మ్రోళ్ళు అంటాము, వాటిని కూడా చిగురింపజేసి వాటన్నిటిని కూడా చిగురింపజేశావు. మట్టి నుండి మనుషులను తయారు చేయడానికి జన్మించిన ఓ కారణ జన్ముడా, అంటే వాళ్ళ కోసమే జన్మించిన ఓ మహానుభావ అంటూ ఈ పాఠం యొక్క అర్థం వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి అర్థాలు అడిగితే వచ్చేది సూర్య అండి. సూర్య అంటే తెలుసు కదా మనకి, చెన్నై సూర్య అని ఎందుకు అంటాము, ఎందుకంటే సూర్య అంటే మనకి పండితుడు, తథాగతుడు, బోధప్రియుడు అనే అర్థాలు మాత్రం మనకు అవసరం ఉంటాయి. ఇక తర్వాత పాఠ్యం వెనుకుండేటటువంటి అర్థాలు చూసుకుంటే భాస్కర, సూర్యుడు, సంవిధానము, రాజ్యాంగము, తథాగతుడు, బుద్ధుడు, వేదాంతం అంటే ఉపనిషత్తులు, మదించి అంటే చిలికి, జగతి శోకము, శోధించి పరిశీలించి, మహితము గొప్పతనము, అస్పృశ్యత అంటరానతనము, అంత్య చివర, ఉడిపి తొలగించి, సౌభ్రాత్రం అంటే మనకి సోదర భావం, పంకం అంటే బురద లేదా మట్టి, మ్రోళ్ళు అంటే ఆకులు రాలిన చెట్లు, సంఘర్షణ అంటే మదనపడు, నిష్కుల అంటే కులము లేని అని అర్థం వస్తుంది. ఇక తర్వాత పాఠ్యాంశంలో ఉండేటటువంటి ఏమైనా ఇక్కడ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో వాటిపైన కొన్ని సంభాషణల గురించి రాయమన్నారు. సో ఇది మనకి మా పిల్లల కొరకు అయితే ఇక్కడ చూడండి, చదవండి, కవితను చదవండి, ప్రశ్నకు జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది. విద్య కొరకు కదలేరా, ఆత్మగౌరవంతో కఠిన దీక్షతో జ్ఞాన సంపదను సేకరించుకో, విద్య లేనిదే జీవితం వృధా, ఆనంద జీవనం విద్యతోనే కదా, సోమరిగా గడపవద్దు, విద్య కొరకు కదులు ముందు, మన బిడ్డలను చదివిద్దాం, బ్రతుకు చక్కదిద్దుకుందాం, సువర్ణావకాశం ఒకటి నీ ముందున్నది తెలుసుకో,
విద్య కొరకు కదిలిరా అంటూ ఒక చిన్న మనకి గేమ్ అయితే కనిపిస్తుంది. దీనిపైన కొన్ని ప్రశ్నలు అడిగాడు అనమాట. మన జ్ఞాన సంపదను ఎలా సంపాదించాలి అంటే మనకి సాధారణంగా ఇవి ఎలా ఉంటాయంటే అపరిచిత వ్యాసాలుగాను అపరిచిత పద్యాల్లోనూ ఇవ్వచ్చు. చూడండి ఒకసారి. మన జ్ఞానం కోసం ఎలా సేకరించుకోవాలి, ఆత్మగౌరవంతో కఠిన దీక్షంతో జ్ఞాన సంపదను సేకరించుకో అన్నాడు. సో డైరెక్ట్గా మీరు వీటినైతే మీరు రాసుకోవచ్చు. ఈ కవిత దేనికోసం చెప్తుంది అంటే ఇలాంటి మనకి చదువు వల్ల కలిగే ఉపయోగాల గురించి అయితే చెప్తుందని చెప్తున్నాం. ఇక్కడ చూద్దాం. పదాలను అర్థాన్ని జతపరచండి. సంవిధానము, రాజ్యాంగము, తథాగతుడు బుద్ధుడు, వేదాంతము ఉపనిషత్తులు, యోద్ధ అంటే వీరుడు, సూరి అంటే పండితుడు. ఇలా మనకు అర్థాలు జత చేయడం ఇవ్వడం జరిగింది. ఇక సొంత పదాలు అంటే పదాలకు అర్థాలు రాస్తే సొంత వాక్యాలు రాయమని ఇవ్వడం జరిగింది. ఇది కూడా చూద్దాం. ఇక్కడ ఒక స్లోగన్ అయితే కనిపిస్తుంది. పిల్లలు పనిలో కాదు బడిలో ఉండాలని ప్రశంస. అండ్ తర్వాత చూస్తే పారా చూసి ఆన్సర్లు చెప్పండి అని చెప్పారు. సో ఇది కూడా మీరు చదవండి. గీత గీసిన పదాలను గమనించండి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మనకి ఏం కనిపిస్తుందంటే విశేషణాల గురించి అయితే ఇవ్వడం జరిగింది. చూసారా, నామవాచక గుణాలను తెలిపే పదాలను విశేషణాలు అంటారు ఇవ్వడం జరిగింది. ప్రాచీన, నల్లని, ఎర్రని, క్రొత్త, శ్రావ్యమైన అంటూ. సో గీత గీసిన పదాలను గమనించడం ఇక్కడ క్రియలు అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే పదాలు పనులను తెలిపేవి. సరే, గీత గీసిన పదాలు పనులను తెలిపేవి. పనులను తెలిపే పదాలను క్రియలు అంటారు అంటే ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా, స్వర్ణ పాట పాడుతూ ఉంది, పాట పాడుతూ ఉంది, పాడుతుంది అనేది మనకి ఇక్కడ క్రియ అన్నమాట. ఇలా మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ తర్వాత క్రియా విశేషణాలు కూడా ఇవ్వడం జరిగింది. చూసారా, గబగబా, వేగంగా, అందంగా, నెమ్మదిగా అని కొన్ని పదాలు అయితే ఇవ్వడం జరిగింది. అంటే క్రియ యొక్క లక్షణాన్ని తెలిపేది. క్రియా పదానికి ముందు కూడా కొన్ని విశేషణాలు వస్తాయి. వీటిని క్రియా విశేషణాలు అంటారు. రాము పాట చక్కగా పాడాడు, ఇది క్రియా విశేషణం. చక్కగా రాజు నిశాంత్ గబగబా లేదా నిశాంత్ వేగంగా పరిగెత్తాడు. సో వేగంగా అనేది ఇక్కడ మనకి కూడా క్రియా విశేషణాలు కూడా ఉంటాయి. క్రియా విశేషణాలు ఎప్పుడు కూడా క్రియ ముందు వచ్చి చేరుతాయన్న. ఇక చివరిగా చూద్దాం. ధారణ చేద్దామంటూ ఒక పద్యం అయితే ఇవ్వడం జరిగింది. ఎరుక గలవారి చరితలు గరుచుచు, సజ్జనుల గోష్ఠి గదలక ధర్మము బెరుగుచు, నెరిగిన దానిని మరువ కనుష్ఠించినది సమంజస బుద్ధిని అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ దీని అర్థం అయితే ఈ పద్యాన్ని రాసింది మహాభారతం తీసుకున్నారు, నన్నయ్య గారిది. ఇది జ్ఞానవంతులు చరిత్రను తెలుసుకోవాలి, ఎరుక గలవారి చరిత్రలు గరుచుచు, అంతేకాకుండా సజ్జనుల గోష్ఠి గదలక ధర్మము బెరుగుచు అంటే మంచివారితో సాంగత్యంలో ధర్మం గ్రహించాలి. నెరిగిన దానిని మరువక అంటే తెలుసుకున్న దానిని మరవకుండా, కనుష్ఠించున్నది సమంజస బుద్ధి దానిని మంచి బుద్ధితో కనుష్ఠించునన్ అంటే ఆచరించాలి అని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక లాస్ట్లో ఒక చిక్కు ప్రశ్న అయితే ఉంది. ఇది లోగడ్లో అడిగింది అని. సో దీనికి రచయిత గురించి ఏం లేదు, ఇది ఒక జానపద కథ అనమాట. కథలో మనకి 1116 అనే సంఘటన అయితే ఉంటుంది. సో ఇదండి ఈ పాఠం యొక్క ముఖ్యమైనది. ఇక తర్వాత వచ్చేది తోలుబొమ్మలాట, అత్యంత ఇంపార్టెంట్ అండ్ పాఠం, ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో ఎలా అనిపించింది మీ కామెంట్స్ అయితే ఇవ్వండి. డెఫినెట్లీగా మీ కామెంట్స్తో నెక్స్ట్ మరింత మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. జై హింద్.